నియోజకవర్గాలకు గాను ఎన్నికల బరిలో 2290 మంది బరిలో ఉన్నారు. వారిలో 221 మంది మహిళా అభ్యర్థులు పోటీలో నిలిచారు. రాష్ట్ర వ్యాప్తంగా 35,655 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసింది ఎన్నికల సంఘం. పోలింగ్ సందర్భంగా భద్రతా విధుల్లో 45,000 మంది తెలంగాణ పోలీసులు ఉండనున్నారు. ఇక ఇప్పటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 144 సెక్షన్ అమల్లోకి వచ్చింది. ఇక రాజకీయ పార్టీలు అభ్యర్థులు సమావేశాలు ఇంటింటి ప్రచారం లాంటివి చేయవద్దని ఈసీ సూచించింది. పత్రికల్లో వేసే ప్రకటనలకు మోడల్ కోడ్ మీడియా కమిటీ ముందస్తు అనుమతి ఉండాలని, వేరే నియోజకవర్గం నుంచి ప్రచారానికి వచ్చిన వాళ్ళు కూడా స్థానికంగా ఉండకూడదని, లాడ్జ్లు, గెస్ట్ హౌస్లు, హోటల్లో బస చేస్తున్న ఇతర ప్రాంతాల వారు ఖాళీ చేసి వెళ్లిపోవాలని ఈసీ ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 29, 30 తేదీలో రాజకీయ నాయకులు ఎన్నికలకు సంబంధించిన ఇంటర్వ్యూలు ఇవ్వరాదని, పత్రికా గోష్ఠులు నిర్వహించరాదని, బల్క్ ఎస్ఎంఎస్లు కూడా పంపించకూడదని స్పష్టం చేసింది ఈసీ. దీనిపై మరిన్ని అప్డేట్స్ అందించేందుకు వరంగల్ నుంచి మా ప్రతినిధి స్వామి మనకు అందుబాటులో ఉన్నారు. సో స్వామి, చెప్పండి. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా 12 నియోజకవర్గాల్లో కూడా హోరాహోరీ కూడా ప్రచారం నిర్వహించారు. తెలంగాణలో ఎన్నికల ప్రచారానికి తెరపడింది. నెల 15వ తేదీ నుంచి ప్రచారంలో పరిగెత్తిన అభ్యర్థులు మైకులు మోగబోయాయి. నామినేషన్ల ప్రక్రియ, ఉపసంహరణ అనంతరం అభ్యర్థులు ప్రత్యేక వాహనాలు ఏర్పాటు చేసుకుని మరి ఓటర్లు ప్రసన్నం చేసుకునేందుకు జెండాలు పట్టుకుని ఊరువాడ అదిరే రీతిలో ప్రచారాలు నిర్వహించారు. ఇక నవంబర్ 30న జరిగే పోలింగ్కు ఎన్నికల కమిషన్ సర్వం సిద్ధం చేసింది. ఇక ఎన్నికలకు సంబంధించినటువంటి ప్రచారం అయిపోయిన తర్వాత పూర్తిగా పరిస్థితులు ఎలా ఉన్నాయి, వరంగల్కు సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి స్వామి మనకు అందుబాటులో ఉన్నారు. స్వామి, చెప్పండి.
గుడ్ ఈవినింగ్ రాజశేఖర్. మొత్తానికైతే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా 12 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా ఇవాళ అభ్యర్థులు అయితే హోరాహోరీ ప్రచారం అయితే నిర్వహించారని చెప్పుకోవచ్చు. ఇవాళకైతే 5 గంటల నుంచి 5 గంటల వరకు అయితే ప్రచారం అయితే ముగిసిన చెప్పుకోవచ్చు. ఇప్పటి నుంచి కూడా ఎలాంటి బల్క్ అంటే ప్రచారం కావచ్చు, లేకపోతే బల్క్ మెసేజ్లే కావచ్చు కూడా ఇవాళ మొత్తానికైతే ఇవాళ రద్దు చేయాలని చెప్పి కూడా ఈసీ ఇప్పటికే ఆదేశాలు జారీ చేసిన నేపథ్యం అయితే కనపడుతుందని చెప్పుకోవచ్చు. కానీ మొత్తానికి చూసుకుంటే మాత్రం ఇవాళ ఎలాంటి ఎస్ఎంఎస్లు కానీ ఎలాంటి బల్క్ ప్రచారం కానీ చేసినట్లయితే మాత్రం తగిన చర్యలు, ఎన్నికల ఉల్లంఘన చర్యలు కూడా తీసుకునే అవకాశాలు అయితే ఎక్కువ కనపడుతుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా ప్రధాన పార్టీలు అయితే బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులు అయితే మాత్రం ఓరాఓరి ప్రచారం అయితే నిర్వహించుకున్నారని చెప్పుకోవచ్చు. ఇప్పటికీ కూడా ప్రచారం అయితే ముగిసిందని చెప్పుకోవచ్చు రాజశేఖర్. కానీ మొత్తానికి చూసుకుంటే మాత్రం ఇవాటి నుంచి ఆ ప్రచారం అంటే 5 గంటల వరకు అయితే ముగినున్న నేపథ్యం అయితే కనపడుతుంది. ఇప్పటికే అధికారులు అయితే మొత్తానికి ఈవీఎంలే కావచ్చు, సెంటర్లే కావచ్చు, పోలింగ్ బూత్లే కావచ్చు, మొత్తానికైతే అన్ని కూడా కట్టుదిట్ల ఏర్పాట్లు అయితే చేర్చారని చెప్పుకోవచ్చు. ఇప్పటికే దీనికి కలెక్టర్లు కావచ్చు, ఇక్కడ ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా సిపి గారు అంబర్ కిషోర్ జూ కూడా మొత్తానికైతే ఇవాళ ప్రెస్ మీట్ కూడా నిర్వహించడం జరిగింది. ఇవాళ భారీ బందోబస్తు నడువు కూడా ఎన్నికలు నిర్వహించాలని చెప్పి కూడా ఆదేశాలు జారీ చేసినట్లయితే నేపథ్యం అయితే కనపడుతుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఇక్కడ అంటే పోలింగ్ స్టేషన్ల వద్ద భారీ బందోబస్తు నడుమ కూడా ఈవీఎంలు పోలింగ్ లో అంటే ఎన్నికలు నిర్వహించే విధంగా కూడా పోలీసులు కావచ్చు, ఇటు అధికార యంత్రాంగం కూడా కసరత్తు చేస్తున్న నేపథ్యం అయితే కనపడుతుందని చెప్పుకోవచ్చు రాజశేఖర్. వరంగల్కు సంబంధించి సమస్యాత్మక ప్రాంతాలు, పోలింగ్ కేంద్రాలు ఏమైనా గుర్తించినటువంటి పరిస్థితి ఉందా? అలాగే ప్రత్యేక నిఘా ఏదైతే ఓట్లకు సంబంధించిన ప్రలోభ పెట్టే అవకాశం ఉన్న నేపథ్యంలో ఎలాంటి భద్రతా చర్యలు చేపట్టింది ఈసీ అనేది సమాచారం ఉందా? రాజశేఖర్, మొత్తానికి ఏజెన్సీ ప్రాంతాలైనా ఇటు భూపాలపల్లి జిల్లా కావచ్చు, ఇటు వరంగల్ అంటే మహబూబాద్ జిల్లా సంబంధించిన ఏజెన్సీ ప్రాంతం కావచ్చు, ఇటు ములుగు జిల్లా ఏజెన్సీ ప్రాంతం సంబంధించిన ఏజెన్సీ ప్రాంతం కావచ్చు, అక్కడ పోలింగ్ అంటే ఎన్నికలైతే సజావుగా జరిగేందుకు మాత్రము పోలీసులు అయితే ఇప్పటికైతే ములుగు జిల్లా ఎస్పీ గౌసలాం అయితే మాత్రము ఇప్పటికే భారీ బందోబస్తు అంటే బలగాలను అయితే మోహరించి అడవి ఏజెన్సీ ప్రాంతంలో కూడా పోలింగ్ సవాదిగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా పోలీసులు అయితే కట్టుదిట్టమైన చర్యలు తీసుకునే పరిస్థితి కనపడుతుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే గౌసలాం అయితే మాత్రం ఇప్పుడు మొత్తానికైతే భారీ బందోబస్తు నడుమ కూడా ఏజెన్సీ ప్రాంతాలలో కూడా పోలింగ్ సజావుగా జరిగేందుకు కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు కూడా మావోయిస్టులు అంటే ఏజెన్సీ ప్రాంతంలో మావోయిస్టులు సంచరిస్తున్న నేపథ్యం అయితే ఇప్పటికే గౌసలాం అయితే మాత్రం యాక్షన్ టీం 6గురితో కూడిన యాక్షన్ టీం అయితే సంచరిస్తున్న నేపథ్యం అయితే కనపడుతుందని చెప్పి కూడా ఇప్పటికే మన పత్రికా ప్రకటనలు కూడా విడుదల చేసిన నేపథ్యం అయితే కనపడుతుందని చెప్పుకోవచ్చు. కానీ ఇప్పటికీ చూసుకుంటే మాత్రం అక్కడ ఏజెన్సీ ప్రాంతం అంటే ఏటు నాగరం కావచ్చు, ఇటు వాజేడు వెంకటాపురం కావచ్చు, అటు ఛత్తీస్గఢ్ బార్డర్ లో ఉన్న ఆ మండలాల్లో మాత్రం కట్టుదిట్టమైన పోలీసు భద్రత నడుమ కూడా పోలింగ్ ఎన్నికలు అంటే సజావుగా జరిగేందుకు కూడా పూర్తిగా కూడా అటు భూపాలపల్లి, ఇటు ములుగు ఏజెన్సీ ప్రాంతాలు కూడా కసరత్తు చేస్తున్న నేపథ్యం అయితే కనపడుతుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికైతే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా ఇప్పుడు సాఫీగా జరగడానికి పోలీసు యంత్రాంగం ఆ పోలీసు యంత్రాంగం అంటే భారీ బందోబస్తు నిర్వహించాలని చెప్పుకోవచ్చు. ఇప్పటికీ ఎన్నికలు అయితే సజావుగా జరిగేందుకు కూడా అంటే 3 జిల్లాలు ఇటు మైబాద్ కావచ్చు, ఇటు ములుగు జిల్లా కావచ్చు, ఇటు భూపాలపల్లి కావచ్చు, మొత్తానికైతే పోలీసు యంత్రాంగం కసరత్తు చేస్తున్న నేపథ్యం అయితే కనపడుతుందని చెప్పుకోవచ్చు రాజశేఖర్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ స్వామి. నెక్స్ట్ మనం ఆదిలాబాద్ వెళ్దాం. ఆదిలాబాద్కు సంబంధించి మా ప్రతినిధి జోషి మనకు అందుబాటులో ఉన్నారు. అక్కడ ఆదిలాబాద్కు సంబంధించిన ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లు ఎలా జరిగాయి, ప్రత్యేకంగా నిఘా ఉన్నటువంటి పరిస్థితి ఏమైనా ఉందా, ఎన్ని పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి, అక్కడ సమస్యాత్మక ప్రాంతాలు ఉన్నటువంటి పరిస్థితి ఏమైనా ఉందా? గుడ్ ఈవినింగ్ రాజశేఖర్. ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాకు సంబంధించి అంటే ఆదిలాబాద్ జిల్లాతో పాటుగా ఇటు ఆసిఫాబాద్ ప్రాంతంలో ఉన్నటువంటి ఏజెన్సీ ప్రాంతం ఏదైతే ఉందో దీన్ని మనం కొంత ప్రత్యేకమైనటువంటి సున్నిత ప్రాంతంగా భావించాల్సినటువంటి పరిస్థితి ఉంది. అదే క్రమంలో పోలీసు యంత్రాంగం, ఇటు జిల్లా కలెక్టర్లు, పోలీసు యంత్రాంగం కూడా దీనికి సంబంధించి సమస్యాత్మక ప్రాంతాల్లో ప్రత్యేకమైనటువంటి చర్యలు కూడా చేపట్టడం జరిగింది. ఓవరాల్ గా చూసినట్లయితే ఇటు ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా దాదాపు 460కి పైగా పోలింగ్ కేంద్రాలు ఉన్నటువంటి పరిస్థితి. అలాగే నిర్మల్ జిల్లాలో కూడా దాదాపు 515 వరకు పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. అలాగే ఆసిఫాబాద్ జిల్లాలో 411 కేంద్రాలకు పైగా ఉన్నటువంటి పరిస్థితి. మంచిర్యాల జిల్లాలో సుమారుగా 486 కేంద్రాలు ఉన్నటువంటి పరిస్థితి. అయితే మంచిర్యాల జిల్లాలో చూసినట్లయితే చెన్నూరు నియోజకవర్గంలోని కొన్ని కేంద్రాలు అంటే ఒక 8-10 కేంద్రాల వరకు కొంత సున్నితమైనటువంటి పోలింగ్ కేంద్రాలుగా, ప్రాంతాలుగా గుర్తించడం జరిగింది. అక్కడ జిల్లా కలెక్టర్, ఎస్పీలు దీనిపైన ప్రత్యేకమైనటువంటి సూచనలు, సలహాలు కూడా ఆయా ప్రాంతాలకు సంబంధించినటువంటి ఎన్నికల సిబ్బందికి సూచించడం జరిగింది. అలాగే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చూసినట్లయితే ప్రస్తుతం ఉన్నటువంటి కొత్త జిల్లాల ప్రకారంగా చూస్తే ఆసిఫాబాద్ జిల్లాలో కొన్ని సున్నిత ప్రాంతాలు అత్యధికంగా ఉన్నట్లుగా అయితే అక్కడి అధికారుల ప్రకటనల ద్వారా మనకు తెలుస్తోంది.
ఎందుకంటే ఇదంతా కూడా ఏజెన్సీ ప్రాంతం ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితి. అలాగే ఏజెన్సీ ప్రాంతంలోని చాలా వరకు ఇటు కెరమెరి కావచ్చు, అలాగే చుట్టుపక్కల ఉన్నటువంటి లింగాపూర్ కావచ్చు, జైనూరు, నార్నూరు, ఈ మండలాలన్నీ కూడా పూర్తిగా లోపలగా ఉన్నటువంటి మండలాలు ఇవన్నీ కూడా. వాటికి కేవలం వాటిని కనెక్టివిటీకి సంబంధించినటువంటి ఒక రోడ్డు మార్గం ఉంది, కానీ మిగతా చాలా వరకు గ్రామీణ ప్రాంతాల్లో అక్కడ సరైన రోడ్డు మార్గం కూడా లేనటువంటి పరిస్థితి. అయితే ఇటువంటి ప్రాంతాలన్నీ కూడా దట్టమైనటువంటి అడవిలో ఉన్నటువంటి నేపథ్యంలో గతంలో ఇక్కడ మావోయిస్టు అంటే ప్రభావిత ప్రాంతాలైనటువంటి నేపథ్యంలో ఇప్పుడు అటువంటి కదలికలు ఏమీ లేనప్పటికీ కూడా మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలు చరిత్రకు సంబంధించి గతంలో జరిగినటువంటి అనుభవాల దృష్ట్యా వీటిని ఇప్పటికి కూడా సున్నితమైనటువంటి ప్రాంతాలుగానే గుర్తించడం జరుగుతుంది. అయితే సున్నిత ప్రాంతాలు కొన్ని, సమస్యాత్మక ప్రాంతాలు కొన్ని. ప్రత్యేకంగా చూసినట్లయితే నిర్మల్ జిల్లా పరిధిలోని భైన్సాను కొంత సున్నితమైనటువంటి ప్రాంతంగా, ఎందుకంటే అక్కడ తరచుగా ఒక రకమైనటువంటి అల్లర్లు, గొడవలు జరుగుతూ ఉండేటటువంటి ప్రాంతంగా రాష్ట్ర వ్యాప్తంగా పేరున్నటువంటి పరిస్థితి. ఇటువంటి ప్రత్యేకమైనటువంటి ప్రాంతాల్లో కూడా పోలింగ్ ను కేవలం 4 గంటల వరకు మాత్రమే నిర్వహించేందుకు అధికారులు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఆయా ప్రాంతాల్లో సున్నితమైనటువంటి ప్రాంతాలు కావచ్చు, సమస్యాత్మక ప్రాంతాలు కావచ్చు, అక్కడ భద్రతా చర్యలు కూడా చాలా కట్టుదిట్టంగా ఉన్నటువంటి పరిస్థితి. ఈవీఎంలు తరలించేటటువంటి సమయంలో కావచ్చు, తిరిగి తరలింపుకు సంబంధించినటువంటి విషయంలో కావచ్చు, కొంత జాగ్రత్తలు పోలీసు బలగాలను కూడా ఎక్కువగా వినియోగిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఇప్పటికే ఎన్నికలకు సంబంధించినటువంటి విధుల్లో ఉండేటటువంటి ఉద్యోగులు ఎవరైతే ఉంటారో, సిబ్బంది, వాళ్ళందరికీ కూడా ఒక్కమారు వాళ్లకు పోలింగ్ నిర్వహణకు సంబంధించినటువంటి ప్రత్యేకమైనటువంటి శిక్షణ అయితే ఇవ్వడం జరిగింది. అంటే ప్రతి సందర్భంలో కూడా వాళ్ళు ఎన్నికల విధుల్లో పాల్గొనేటటువంటి వాళ్ళు అయినప్పటికీ కూడా ప్రతిమారు కూడా ఇది సర్వసాధారణంగా ఉండేటటువంటి విషయము. అయితే ప్రస్తుతం ఈ రోజు 5 గంటలతో అభ్యర్థులందరికీ సంబంధించినటువంటి ప్రచారం ముగిసినటువంటి నేపథ్యంలో ఇక మీదట అభ్యర్థులకు సంబంధించి కావచ్చు, పార్టీలకు సంబంధించి కావచ్చు, పూర్తిగా అంటే ఇన్ని రోజులు ఉన్నటువంటి నిఘా వ్యవస్థ ఏదైతే ఉందో ఎన్నికలకు సంబంధించి, అది ఇవాళ 5 గంటల నుండి మరింతగా కట్టుదిట్టంగా నిఘా ఉండేటటువంటి పరిస్థితులు ఉంటాయనేటటువంటి ప్రకటనలు ఆయా జిల్లాలకు సంబంధించినటువంటి కలెక్టర్లు, ఎస్పీలు ఇదివరకు చేయడం జరిగింది. అయితే ఎన్నికలకు సంబంధించినటువంటి సిబ్బందికి దానికి సంబంధించినటువంటి సూచనలు, సలహాలు ఇవ్వడంతో పాటుగా సున్నిత ప్రాంతాల్లో ఏ విధమైనటువంటి భద్రతా చర్యలు ఉంటాయి, ఏ విధంగా కోఆపరేట్ చేయాలి అనేటటువంటి విషయం పైన కూడా వాళ్ళందరికీ కూడా అవగాహన కలిగించినటువంటి పరిస్థితి అయితే ఉంది రాజశేఖర్. ప్రధానంగా ఓటర్లు ప్రభావితం చేసే అంశాలు ఒకటి ఇప్పుడు నేపథ్యం కనిపిస్తుంది. ఈసారి ఉన్నటువంటి రాజకీయ పార్టీల ఎత్తుగడలకు సంబంధించి కానీ పూర్తిగా మూగపోయినటువంటి మైకుల నేపథ్యంలో ఇక్కడ నుంచి సైలెంట్గా ఓటర్లు ప్రభావితం చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రత్యేకంగా ఎలాంటి నిఘా చర్యలు చేపట్టినటువంటి పరిస్థితి ఆదిలాబాదు సంబంధించి? అంటే వాస్తవంగా ఈ మారు ఎన్నికలను కేంద్ర ఎన్నికల సంఘం చాలా ప్రతిష్టాత్మకను, అలాగే అదే సమయంలో చాలా కట్టుదిట్టంగాను అంటే నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. ఈ మారు ప్రత్యేకంగా గతంలో కూడా సి విజిల్ అనేటటువంటి వ్యవస్థ ఉన్నప్పటికీ దాన్ని ఈ మారు ప్రత్యేకంగా అందరిలో కూడా దాన్ని చాలా ముమ్మరంగా విస్తృతంగా ప్రచారం చేసినటువంటి పరిస్థితి. ఈ మారు జరుగుతున్నటువంటి ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలోని 10 నియోజకవర్గాల్లో కూడా చాలా చోట్ల ఆయా అభ్యర్థులకు, ప్రధానంగా బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి అభ్యర్థులు జనాల నుండి ఆయా గ్రామాల్లో నిరసనలు, ఆందోళనలు ఎదుర్కొన్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ఈ క్రమంలో అవసరమైనటువంటి అభ్యర్థులందరికీ కూడా పోలీసుల భద్రత కూడా కల్పించినటువంటి పరిస్థితి. ఇవాళకి వాళ్ళ చూసినట్లయితే తాజాగా నిర్మల్ నియోజకవర్గ కేంద్రంలోని వైఎస్ఆర్ నగర్ లో ఈ రోజు ప్రచారం నిర్వహిస్తున్నటువంటి క్రమంలో 2 పార్టీల మధ్యన చోటు చేసుకున్నటువంటి ఘర్షణ నేపథ్యంలో నిర్మల్ జిల్లా వ్యాప్తంగా కూడా పోలీసులు కొంత అప్రమత్తమైనటువంటి పరిస్థితి. ఈ రోజుతో ఇది ముగిసినప్పటికీ కూడా రాబోయే ఎన్నికలు అంటే ఎల్లుండి నిర్వహించేటటువంటి 30వ తేదీన నిర్వహించేటటువంటి ఎన్నికల సమయంలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు, ఎటువంటి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా ఉండేందుకు పోలీసులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. అదే సమయంలో ఈ రోజు రాత్రి కావచ్చు, రేపు పగలు, అలాగే రేపు రాత్రి అంటే ఎన్నికల సమయము ఆరంభం అయ్యేటంత వరకు కూడా ఓటర్లను ఏ విధంగా కూడా ప్రలోభాలకు గురి చేయడం, ప్రభావితం చేయడానికి ఎటువంటి మార్గాలు అన్వేషించినా కూడా, ఎటువంటి మార్గాలలో ప్రయత్నించినప్పటికీ కూడా వాటిపైన చర్యలు తీసుకోవడానికి ప్రత్యేకంగా షాడో టీంలు అన్ని నియోజకవర్గాల్లో కూడా అప్రమత్తంగా ఉన్నటువంటి పరిస్థితి. అలాగే ప్రత్యేకంగా ఎన్నికలకు సంబంధించినటువంటి పరిశీలకుల బృందాలు కూడా, స్పాట్ టీమ్స్, వీళ్ళందరూ కూడా ఇంకా అప్రమత్తమైనటువంటి పరిస్థితి. ఇప్పుడు ఎవరు ఎటు వెళ్తున్నారు, అభ్యర్థులకు సంబంధించినటువంటి పరిస్థితి ఎలా ఉంది అనేటటువంటి అప్డేట్స్ తో పాటుగా ఆ అభ్యర్థులకు సంబంధించి ప్రత్యేకంగా ఎన్నికల ఎవరు ఉంటారు, వాళ్ళకు సమీపంగా భరించేటటువంటి ఆర్థిక వ్యవహారాలు
చూసేటటువంటి వ్యక్తులు ఎవరు అనేటటువంటి వాళ్ళపైన కూడా ఈ యొక్క షాడో బృందాలన్నీ కూడా పూర్తిగా దృష్టి కేంద్రీకరించినటువంటి పరిస్థితులు అయితే పూర్తిగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కనిపిస్తున్నాయి. అయితే ఏదేమైనప్పటికీ కూడా కొత్త కొత్త మార్గాల్లో అన్వేషిస్తూనే ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ఆయా అభ్యర్థులందరూ కూడా పూర్తి స్థాయిలో దృష్టి కేంద్రీకరించినట్లయితే తెలుస్తోంది. రాబోయే అంటే ఈ 36 గంటలు ఏవైతే ఉన్నాయో ఈ రోజు రాత్రి, రేపు పగలు, రేపు రాత్రి దీనికి సంబంధించి కొత్తగా ఏవైనా కేసులు నమోదైనా కూడా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఎందుకంటే పోటీ ఆ విధంగా ఉన్నటువంటి నేపథ్యంలో అభ్యర్థి కూడా తన గెలుపు కోసం శాయశక్తులా కృషి చేస్తున్నటువంటి పరిస్థితి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఇప్పటి వరకు పట్టుబడ్డటువంటి డబ్బులను చూసినట్లయితే మాత్రం ఈ ఈ 2 రాత్రుల పగల్లో మాత్రం పూర్తిగా డబ్బు ప్రభావం ఎక్కువగా ఉండేటటువంటి అవకాశాలు అయితే కొంత ఎక్కువగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి. రాజశేఖర్, రైట్. ఒకటి జోషి, ప్రధానంగా మనం ఇప్పుడున్నటువంటి టెక్నాలజీ పెరిగిన తర్వాత సోషల్ మీడియా ప్రభావం కూడా ఎక్కువగా ఉండే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి ఇప్పుడు మీడియా ముఖంగా చేరినటువంటి సోషల్ మీడియాను వినియోగించే అవకాశం ఉంటుంది. కాబట్టి దానిపై ఏమైనా నిబంధనలు ఉండే అవకాశం ఏమైనా కనిపిస్తుంది. అలాగే ఆన్లైన్ పేమెంట్స్ ట్రాన్సాక్షన్ చేసి ఓటర్లు ప్రలోభపెట్టే అవకాశాలు కూడా నేపథ్యంలో ప్రత్యేకంగా నిఘా ఏమైనా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉందంటారా? వాస్తవంగా మీడియాకు కొన్ని రకాలైనటువంటి నిబంధనలు, ఆంక్షలు అనేటటువంటివి ఎన్నికల్లో ఉండటం అనేటటువంటిది ఎన్నికల నిబంధనావళి ప్రకారంగా సాధారణమైనటువంటి విషయమే అయినప్పటికీ కూడా ప్రస్తుతం ఉన్నటువంటి ట్రెండ్ ప్రకారంగా సోషల్ మీడియాను ఆయా పార్టీల అభ్యర్థులు చాలా విరివిగా వినియోగించుకుంటున్నటువంటి పరిస్థితులు అయితే నెలకొని ఉన్నాయి. అయితే ఇప్పుడున్నటువంటి పరిస్థితులకు అనుగుణంగానే అంటే గతంలో కూడా ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు ప్రతి జిల్లాలో కూడా ఒక మీడియా ప్రెస్ కు సంబంధించినటువంటి మానిటరింగ్ కమిటీని ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగింది. అది పోలీసులకు సంబంధించినటువంటి కోణంలో చూసినట్లయితే ప్రతి వాట్సాప్ గ్రూప్ లో కావచ్చు, ప్రతి ఫేస్బుక్ కావచ్చు, ట్విట్టర్ కావచ్చు, ప్రతిదీ కూడా పోలీసులు క్షుణ్ణంగా చెల్లిస్తున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ఎక్కడ ఎటువంటి అంటే అభ్యంతరకరమైనటువంటి పోస్టులు అపోజిట్ వర్గాలకు సంబంధించి ప్రత్యర్థులకు సంబంధించినటువంటి విషయంలో అభ్యంతరకరమైనటువంటి పోస్టులు ఏవైనా చేసిన వాళ్ళపైన కూడా చర్యలు ఉండే అవకాశం ఉంది. అదే సమయంలో తమ అభ్యర్థి తమ పార్టీకి అనుకూలంగా చేసేటటువంటి పోస్ట్ సంబంధించి కూడా గట్టి నిఘా ఉన్నట్లుగానైతే తెలుస్తుంది. రాజశేఖర్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ జోషి. నెక్స్ట్ మనం మెదక్ వెళ్దాం. మెదక్లో మా ప్రతినిధి సునీల్ మనకి అందుబాటులో ఉన్నారు. ప్రధానంగా సునీల్, మెదక్కు సంబంధించినటువంటి పూర్తిగా ఎన్నికల నియమావళికి సంబంధించినటువంటి భద్రతా చర్యలు ఎలా జరుగుతున్నాయి, ప్రధానంగా అక్కడ ఎన్ని పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి, సమస్యాత్మక ప్రాంతాలు గుర్తించినటువంటి పరిస్థితి ఏమైనా ఉందా? మంచిర్యాల, రైట్. మనం మంచిర్యాల వెళ్దాం. మంచిర్యాలలో మా ప్రతినిధి నరేష్ మనకి అందుబాటులో ఉన్నారు. సో ప్రధానంగా నరేష్ చెప్పండి, మంచిర్యాలకు సంబంధించినటువంటి ఆ నియోజకవర్గంలో ఎన్ని సమస్యాత్మక ప్రాంతాలు గుర్తించారు, పోలింగ్ కేంద్రాల నిర్వహణ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, దానిపై పూర్తి అప్డేట్స్ ఏంటి? రాజశేఖర్, ఇప్పుడు మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే 159 సమస్యాత్మక కేంద్రాలను గుర్తించినట్టు ఎన్నికల అధికారులు తెలిపారు. మరి దీనికి సంబంధించి గత ఎన్నికల్లో ఏదైతే 2018లో జరిగిన ఎన్నికల్లో హింసకు పాల్పడినటువంటి 169 మంది అభ్యర్థులను తో పాటు రౌడీ షీటర్లు అంటే నేర చరిత్ర కలిగినటువంటి రౌడీ షీటర్లను వారిని ఇప్పటికే బైండ్ ఓవర్ చేసినట్టు అధికారులు తెలిపారు. మరి దీనికి సంబంధించి ఇప్పుడు మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ఇప్పటికే ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసినటువంటి నిబంధనల ప్రకారం మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకే పోలింగ్ కేంద్రాలను ఓటు హక్కు వినియోగించేందుకు అధికారులు అనుమతించారు. దానికి 4 గంటల వరకు క్యూలో ఉన్నటువంటి అభ్యర్థులను ఎవరైతే ఓటర్లు ఉంటారో క్యూలో ఉన్నటువంటి ఓటర్లకు మాత్రం ఓటు హక్కు వినియోగించేందుకు అవకాశం కల్పించినట్టు అధికారులు తెలిపారు. మరి దానికి సంబంధించి ఇప్పటికే మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా సుమారు 6,36,000కు పైగా ఓటర్లు ఉన్నారు. మరి దీనికి సంబంధించి మంచిర్యాల నియోజకవర్గాల వ్యాప్తంగా చూసుకుంటే 5 మండలాలు ఉండగా 289 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి 17 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. మరి చెన్నూరు నియోజకవర్గంలో చూసుకున్నట్టయితే ఇప్పటికి 227 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. దానికి సంబంధించి 14 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. మరి దీనికి సంబంధించి ఇప్పటికే ఏర్పాట్లన్నీ పూర్తి చేశారు. మరి చెన్నూరు అనేది అంతరాష్ట్ర మహారాష్ట్రతో పాటు తెలంగాణకు సరిహద్దు ఉన్నటువంటి ప్రాంతంగా ఉన్నది. మరి బెల్లంపల్లి నియోజకవర్గంతో చూసుకున్నట్టయితే 227 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. మరి దీనికి సంబంధించి 13 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. మొత్తంగా చూసుకుంటే ఇప్పుడు మంచిర్యాల జిల్లాతో పాటు పక్కనే ఉన్నటువంటి కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో కూడా అటు 2 నియోజకవర్గాలు ఉన్నాయి. ఇటు సిర్పూర్ నియోజకవర్గంతో పాటు ఆసిఫాబాద్ నియోజకవర్గం ఉంది. మరి దీనికి సంబంధించి ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా 4,53,000 మంది పైగా ఓటర్లు ఉన్నారు. మరి దీనికి సంబంధించి ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు
ఇప్పుడు ఎన్నికల 719 మంది ప్రిసైడింగ్ అధికారులు, 719 మంది సహాయ ప్రిసైడింగ్ అధికారులను నియమించారు. మరి దీనికి సంబంధించి సమస్యాత్మక ప్రాంతాలుగా గుర్తించినటువంటి ఆ, ఇప్పుడు మొత్తం ఇటు 5 నియోజకవర్గాలలో సాయంత్రం 4 గంటల వరకే పోలింగ్ కు ఓటు వేసేందుకు అనుమతి ఇచ్చారు. దీనికి సంబంధించి సిర్పూర్ నియోజకవర్గంలో 294 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయగా, ఆసిఫాబాద్ నియోజకవర్గంలో 305 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. మరి దీనికి సంబంధించి ఇప్పటికే ఏర్పాట్లన్నీ పూర్తి చేసినట్టు అటు జిల్లా ఎన్నికల అధికారులతో పాటు ఎన్నికల పరిశీలకులు కూడా మనకు ఇక్కడ సమావేశంలో తెలియజేశారు. రాజశేఖర్. రైట్ నరేష్, ఇంకొకటి అంటే ఓటర్ స్లిప్లకు సంబంధించినటువంటి ప్రక్రియ ఇప్పటికే ముగిసినటువంటి పరిస్థితి ఉంది. అంటే ఓటర్లకి అవగాహన కల్పించే కార్యక్రమాలు కూడా అధికారికంగా నిర్వహించినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి, చాలా స్వచ్ఛంద సంస్థలు కూడా నిర్వహించాయి. సో దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఏమైనా ఉన్నాయా? ఇప్పటికే ఇటు మనం ఎక్కువగా ఇప్పుడు మంచిర్యాల జిల్లాతో పాటు కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో 90% పైగా ఓటర్ స్లిప్లు పంపిణీ చేసినట్టు ఎన్నికల అధికారులు తెలిపారు. దానికి సంబంధించి ఇప్పుడు ఇటు సమస్యాత్మక ప్రాంతాలుగా ఇప్పుడు మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలుగా ఉండి పేరు పొందినటువంటి ఇటు మంచిర్యాల నియోజకవర్గంతో పాటు చెన్నూరు, బెల్లంపల్లి, అటు కొమరంభీం జిల్లాలో ఉన్న సిర్పూరు, ఆసిఫాబాద్ మొత్తంగా చూసుకున్నట్టు ఇవి మొత్తం మహారాష్ట్రకు సరిహద్దుగా ఉన్నటువంటి నియోజకవర్గాలు, మొత్తం 5 నియోజకవర్గాలు సరిహద్దు నియోజకవర్గాలుగా ఉన్నటువంటి వీటికి సంబంధించినటువంటి బార్డర్ లో ఉన్నటువంటి గ్రామీణ ప్రజలకు సంబంధించి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా వారికి పోలీసు బందోబస్తులు ఇప్పుడు ఏర్పాటు చేశారు. కేంద్రం నుంచి బలగాలకు కూడా మనకు ఇక్కడికి వచ్చి ఫ్లాగ్ మార్చ్ నిర్వహిస్తూ పోలీసు శాఖలు కూడా ప్రతి గ్రామాన మారుమూల ప్రాంతాలకు వెళ్లి గ్రామ ప్రజలతోటి అవగాహన సమావేశాలు ఏర్పాటు చేసి నిర్భయంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా, ఎలాంటి ప్రలోభాలకు లోను కాకుండా తమ నిర్భయంగా ఓటు హక్కు వినియోగించుకోవాలి, 100% ఓటింగ్ నమోదయ్యేందుకు వారు అవగాహన సదస్సులించారు. ఇటు ఎన్నికల సంబంధించినటువంటి అధికారులే కావచ్చు, ఇటు పోలీసు శాఖ తరపు నుంచి కూడా పూర్తి స్థాయిలో అవగాహన కల్పిస్తూ ఓటు హక్కును వినియోగించుకోవాలని ప్రజలకు కోరారు. నరేష్, ఇంకోటి అంటే సోషల్ మీడియా కూడా ఎక్కువగా ప్రభావం చూపించే అవకాశం ఉన్న నేపథ్యంలో సో ఇప్పుడు ఎన్నికల ప్రచారం ఆగిన తర్వాత సోషల్ మీడియాలో ఒకవేళ ప్రచారం చేసి లేకపోతే ఓటర్లు ప్రలోభ పెట్టే అవకాశం ఉంటే కనుక ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఏమైనా ఉందా? దానికి సంబంధించినటువంటి పోలీస్ శాఖ కానీ అధికారులు కానీ ఏమైనా ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి ఉందా? చేశారు రాజశేఖర్. ఎందుకంటే ఇప్పుడు మంచిర్యాల జిల్లాతో పాటు ఇటు ఆసిఫాబాద్ జిల్లాలో కూడా ఇప్పటికే పోలీస్ శాఖ తరపు నుంచి సోషల్ మీడియాలో కానీ ఇప్పుడు మనకు ఎలాంటి అసభ్యకరమైనటువంటి వీడియోలు కానీ ప్రచారానికి సంబంధించినటువంటి పోస్టులు చేయరాదని చెప్పేసి ఎన్నికల నియమావళి ప్రకారం ఎన్నికల నియమావళి ఎప్పుడైతే ప్రచారం ముగిస్తున్నటువంటి నేటి సాయంత్రం 5 గంటల వరకు ప్రచారం ముగియడంతో ఇప్పటి నుంచి 30వ తేదీ వరకు ఎలాంటి సమస్యలకు గురి అయ్యేటటువంటి పోస్టులు కానీ ఎలాంటి ప్రచారాలకు సంబంధించినటువంటి చేరాదంటూ ఒక ప్రత్యేకమైన ఆదేశాలు జారీ చేశారు. ఇటు ఆసిఫాబాద్ జిల్లా ఎస్పీ సురేష్ కుమార్ తో పాటు ఇటు రామగుండం పోలీస్ కమిషనర్ రెమా రాజేశ్వరి, ఇటు జీసీపీ సుధీర్ రామ్నాథ్లతో పాటు ఖచ్చితమైనటువంటి ఆదేశాలు జారీ చేశారు. ఇదివరకే ఒకసారి కాక 2 సార్లు కూడా సమావేశాలు నిర్వహించి సోషల్ మీడియా అడ్మిన్లకు ముందస్తుగా హెచ్చరికలు జారీ చేశారు. ఇలాంటి ఇబ్బందులు తలెత్తినా కూడా అడ్మిన్లే బాధ్యత వహిస్తారని చెప్పేసి, అలాగే ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు కూడా మన ఫోన్ పేలు కానీ మన ఏదైతే ఎలక్ట్రానిక్ సంబంధించినటువంటి నగదు మార్పిడికి సంబంధించినటువంటి యాప్లు ఉన్నాయో వాటి ద్వారా కూడా 50,000 కంటే ఎక్కువ అంటే ₹1,00,000 కానీ 1,00,000 కంటే ఎక్కువ ఉన్నటువంటి నగదు బదిలీలు జరిగితే వాటిపైన కూడా ప్రత్యేక నిఘాగా పెడుతున్నట్టు కూడా వాళ్ళు ఆదేశాలు జారీ చేశారు. బ్యాంకులకు కూడా తగినటువంటి ఆదేశాలు జారీ చేశారు. దీనికి సంబంధించినటువంటి ఖచ్చితమైనటువంటి ఆధారాలు అవసరం ఉంటేనే తప్ప అనవసరమైనటువంటి లావాదేవీలు జరిగిన అనుమానించదగినటువంటి ఉన్నా కూడా వాటిపైన కంపల్సరీ ఖచ్చితమైనటువంటి చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు కూడా జారీ చేసిన పరిస్థితి ప్రస్తుతం మనకు ఇక్కడ కనిపిస్తూ ఉంది. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ నరేష్. కలుస్తుంది మనోడి. రైట్, ఎన్నికల ప్రచారానికి తెరపడింది. మొత్తంగా 119 నియోజకవర్గాలకు గాను ఎన్నికల బరిలో 2,290 మంది బరిలో ఉన్నారు. వారిలో 221 మంది మహిళా అభ్యర్థులు పోటీలో నిలిచారు. రాష్ట్ర వ్యాప్తంగా 35,655 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసింది ఎన్నికల సంఘం. పోలింగ్ సందర్భంగా భద్రతా విధుల్లో 45,000 మంది తెలంగాణ పోలీసులు ఉండనున్నారు. ఇక ఇప్పటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 144 సెక్షన్ అమలులోకి వచ్చింది. దీనిపై మరిన్ని అప్డేట్స్ అందించేందుకు మెదక్ సంబంధించి పూర్తి అప్డేట్స్ అందిస్తారు మా ప్రతినిధి సునీల్. చెప్పండి, మెదక్ సంబంధించినటువంటి పోలింగ్ కేంద్రాలు ఎన్ని, సమస్యాత్మక ప్రాంతాలు ఎన్ని పరిస్థితి? సంగారెడ్డి జిల్లా ఎన్నికల కేంద్రాలను పరిశీలించినట్లయితే 1,594 ఎన్నికల కేంద్రాలు ఉన్నాయి. మరోవైపు సిద్దిపేట జిల్లాలో 1,151 ఎన్నికల కేంద్రాలు ఉండగా మెదక్ జిల్లాలో 579 ఎన్నికల కేంద్రాలు ఉన్నాయి. అయితే మొత్తంగా
సమస్యాత్మక ప్రాంతాలు 379గా అక్కడ ప్రత్యేకమైన చెప్పారు. మరోవైపు ఈ సాయంత్రం 5 గంటల నుండి జిల్లా వ్యాప్తంగా కూడా ఉంటాయని చెప్పి ఆయా జిల్లా కలెక్టర్లు అదేవిధంగా ఎస్పీలు కూడా ప్రకటించినటువంటి పరిస్థితి ఉంది. ప్రజలంతా ఓటు వేయాలి, ఎలాంటి ప్రలోభాలకు గురి కావద్దని చెప్పి కూడా జిల్లాలు తెలియజేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే సంగారెడ్డి జిల్లాలోని నారాయణఖేడ్ లో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాల అసెంబ్లీలో ఓటు కొన్ని పోలింగ్ కేంద్రాల్లో తగిన నేపథ్యంలో ఇప్పటికే జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్, ఎస్పీ రూపేష్ ఇప్పటికే 2 సార్లు ఆయా గ్రామాల్లో పర్యటించి గ్రామస్తులతో మాట్లాడి ఖచ్చితంగా 100% ఓటు నమోదయ్యేలా కూడా చర్యలు చేపట్టారు. మరోవైపు జిల్లా వ్యాప్తంగా ఉన్న ఎన్నికలు పూర్తయ్యే వరకు కూడా మూసివేయాల్సిందిగా కూడా అధికారులు చెప్పడం జరిగింది. మరోవైపు ప్రచారం తెర కూడా పడిందని, ఎన్నికల ప్రచారం అంటే నేటి సాయంత్రం 5 గంటల నుండి ఎన్నికలు పూర్తయ్యే వరకు ఎవరు కూడా రాజకీయ ప్రచారం చేయొద్దని చెప్పి కూడా ఆయా జిల్లా ఎస్పీలు ఇప్పటికే ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి. మరోవైపు అబ్జర్వర్లు అదేవిధంగా మైక్రో అబ్జర్వర్లు సహా ఎన్నికల అధికారులు పర్యటిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు ఎవరు కూడా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తే ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని కూడా చెప్తా ఉన్నారు. అదేవిధంగా ఎన్నికల నిబంధనలు ఎవరు ఉల్లంఘించినా కూడా చర్యలు తప్పవని కూడా చెప్తా ఉన్నారు. ఇప్పటికైతే అన్ని రాజకీయ ఎన్నికల ప్రచారాన్ని నిలిపివేశాయి. కానీ ఎన్నికల్లో ఓట్ పోల్ అంటే ఏ విధంగా అయితే ఎన్నికలు సంబంధించి ఓట్లు గుంజేందుకు సంబంధించి కూడా ఆయా రాజకీయ పార్టీలు తెరలేపాయని చెప్పవచ్చు. అయితే ఇప్పటికైతే ప్రత్యక్షంగా రాజకీయ ప్రచారాలు నిర్వహించకపోయినప్పటికీ కూడా గ్రామాల్లో ఇప్పటికే అధికార నేతలు గ్రామస్తులతో కానివ్వండి లేకపోతే అక్కడ ఉన్నటువంటి నాయకులతో మాట్లాడుతున్నారు. మీరు ఇంటింటికి వెళ్లి ఆఫ్ ద రికార్డ్ గా మాట్లాడాలి, ఖచ్చితంగా అధికార పార్టీ ఓటు వేయాల్సిందిగా కూడా వారు రిక్వెస్ట్ చేయాలని చెప్పి కూడా అధికార పార్టీ నేతలు చెప్తున్నట్టుగా సమాచారం అందుతోంది. మొత్తానికైతే ఎక్కడైనా ఫిర్యాదు వస్తే ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని చెప్పి జిల్లా అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు కాంగ్రెస్ బీజేపీ ఎన్నికల ప్రచారం అయితే ఇప్పటి వరకు అయితే జోరుగా నిర్వహించినటువంటి ప్రజలు మాత్రం ఎవరిని ఆశీర్వదిస్తారనేది మాత్రం డిసెంబర్ 3వ తేదీన తేలబోతుంది. అయితే పోలింగ్ తేదీలకు సంబంధించి పోలింగ్ జరిగే ప్రాంతాలకు సంబంధించి ఇప్పటికే అధికారులు ఆయా కేటాయించారు. అయితే ఎన్నికలు ఉన్నటువంటి ఉద్యోగులు కేంద్రాలకు చేరుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు జిల్లా కలెక్టర్ ఎప్పటికప్పుడు కూడా వారు పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు ఎన్నికల ప్రచారానికి వచ్చినటువంటి స్థానిక నేతలు అంటే అధికార పార్టీ కానివ్వండి ప్రతిపక్ష పార్టీలకు ప్రచారానికి సంబంధించి కొంతమంది నేతలు వచ్చారు. వారు కూడా నియోజకవర్గ కూడా ఇప్పటికే అధికారులు చెప్పారు. ఎందుకంటే కేవలం ఓటర్లు అదేవిధంగా ఇక్కడ అభ్యర్థులు మాత్రం ఎన్నికల ముగిసిన నేపథ్యంలో ఎవరు కూడా స్థానికేతర అయినటువంటి రాజకీయ నేతలు ఉండొద్దు. ఎందుకంటే ప్రలోభాలకు గురి చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి వారందరూ కూడా జిల్లాను వదిలిపెట్టుకోవాలి. ఎందుకంటే ఇప్పటికే ఎన్నికల ప్రచార పర్వం ముగిసింది కాబట్టి కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి ఉంది. మైకులన్నీ కూడా మూగబోయాయని చెప్పి ఎన్నికల ప్రచారం నిర్వహించేందుకు వచ్చిన వివిధ బృందాలు కూడా వాళ్ళు వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి ఉంది జిల్లాలో. సునీల్, ఒకటి ప్రధానంగా చూసుకుంటే ఎన్నికల ప్రచారం నేపథ్యంలో నిర్వహించిన తనిఖీలోకి అయితే ఇక్కడ నుంచి ప్రధానంగా ఎక్కువ తనిఖీలు ఉండబోతున్నాయని కూడా తెలుస్తూ ఉంది. సో ప్రధానంగా ఓటర్లు తరలించే ప్రక్రియ కనుక చేపడితే కనుక చర్యలు తీసుకుంటామని ఈసీ ప్రకటించినటువంటి పరిస్థితి కూడా ఉంది. సో ఈ నేపథ్యంలో ఎలాంటి చర్యలు భద్రతా విభాగంలో తీసుకుంటున్నారు? కేంద్ర రాష్ట్ర బలగాలు ఎంతమంది మెదకు సంబంధించినటువంటి ఉన్నటువంటి పరిస్థితి ఉంది? అయితే ఇప్పటికే ఎన్నికల నిబంధన నియమావళి ఎప్పుడైతే అమల్లోకి వచ్చిందో అంటే గత నెలతో ఉన్నటువంటి 9వ తేదీన ఎప్పటి నుంచే జిల్లాకు ప్రత్యేక బలగాలు కొన్ని దఫాలుగా వస్తున్నాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చేరుకున్నారు. ఎందుకంటే ఎన్నికల ప్రచారంతో పాటు ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు జిల్లాకు సంబంధించి జిల్లాలో పెద్ద ఎత్తున కేంద్ర రాష్ట్ర కానివ్వండి లేదంటే ముఖ్యమంత్రి కేసీఆర్ కానివ్వండి ప్రియాంక గాంధీ రాహుల్ గాంధీ పర్యటన అదేవిధంగా ముఖ్యమైన ఎన్నికల్లో కీలక దశగా భావించేటువంటి నామినేషన్ల పర్వం వీటన్నిటికి కూడా బందోబస్తు నిర్వహించేందుకు కూడా ఇప్పటికే కేంద్ర బలగాలు వచ్చాయి. వారి పహారాలోనే ఇప్పటి వరకు ఎన్నికల ప్రక్రియ ప్రచారం నామినేషన్ పర్వం అంతా కూడా సాఫీగా జరిగింది. జిల్లా వరకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు మాత్రం ఇప్పటి వరకు జరగనటువంటి పరిస్థితి. ఎందుకంటే కేంద్ర బలగాలు ఇచ్చినటువంటి విధంగా రూట్ వాచ్ కి సంబంధించి అదేవిధంగా వాహనాల తనిఖీలో కూడా కేంద్ర బలగాలు పాల్గొంటున్నారు. పోలీసులతో సమన్వయం అయి కూడా కేంద్ర బలగాలు ఇప్పటికే పనిచేస్తున్నటువంటి పరిస్థితి మనకు జిల్లాలో కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఇవన్నీ అయితే ఎన్నికలకు సంబంధించి
కూడా ఇప్పటికే బలగాలు మొత్తం అంతా కూడా చేరుకున్నాయని కూడా జిల్లా ఎస్పీ చేయడం జరిగింది. ప్రజల్లో అదే భద్రతల పరిరక్షణకు సంబంధించి ఉమ్మడి జిల్లాలోని అన్ని నియోజకవర్గాలు ఇప్పటికే కేంద్ర బలగాలతో కొన్ని ప్రాంతాల సమస్యాత్మక ప్రాంతాల్లో 2 దఫాలుగా, సమస్యాత్మక ప్రాంతాలు కాని నియోజకవర్గాల్లో ఒక దఫాగా పోలీసు అదేవిధంగా కేంద్ర బలగాల కవాతు కూడా నిర్వహించినటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు మండల కేంద్రాల్లో కూడా కొన్ని నియోజకవర్గాల్లో కవాతులు నిర్వహించినటువంటి పరిస్థితి ఉంది. అయితే కవాతు ద్వారా శాంతి భద్రత పరిరక్షణతో పాటు ధైర్యం కలుగుతుంది. ఎలాంటి ప్రలోభాలు బెదిరింపులకు గురి కాకుండా ఓటు వేసేందుకు అవకాశం జిల్లా ఎస్పీ రూపేష్ చెప్పినటువంటి పరిస్థితి ఉంది. రైట్. ఎన్నికల ప్రచారానికి సంబంధించి పూర్తిగా అయిపోయిన తర్వాత ఇప్పుడున్నటువంటి నేపథ్యంలో స్లిప్లు అనేవి చాలా ప్రధానం. అంటే ఏ నియోజకవర్గానికి సంబంధించి ఆ నియోజకవర్గాలు ఏ బ్యాలెట్ బాల్కి వెళ్ళి ఓటు వేయాలి, వారికి పూర్తి సమాచారం ఇచ్చినటువంటి పరిస్థితి, అధికారులు అవగాహన ఓటు వేసే విధానాన్ని కూడా చెప్పినటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలో అధికారులు ఎలాంటి చర్యలు చేపడుతున్నారు? సో ఇప్పటికే ఓటర్లకు సంబంధించినటువంటి ప్రక్రియ స్లిప్పుల పంపిణీ అయినటువంటి పరిస్థితి ఉందా? దాదాపుగా పూర్తయిందని చెప్పి కూడా చెప్పినటువంటి పరిస్థితి ఉంది. కానీ మనం చూసుకున్నట్లయితే స్లిప్ల పంపిణీ వెనుకంజ ఉందని చెప్పి కొంత స్లిప్పులు ఇచ్చినప్పటికీ కూడా ఒక ఉంటే కేవలం 2-3 మాత్రమే స్లిప్లు అందినటువంటి పరిస్థితి ఉంది. కొన్ని ప్రాంతాల్లో అయితే ఇదే తంతు కొనసాగుతుంది. అయితే ఇంకా ఎన్నికలకు సమయం ఉంది, తెచ్చిస్తామని చెప్పి కూడా స్థానిక మున్సిపల్ అధికారులు చెప్తున్నారని చెప్పి కూడా ఓటర్లతో మనం మాట్లాడినప్పుడు చెప్పడం జరిగింది. అయితే స్లిప్లు మాత్రం పూర్తి స్థాయిలో అంటే 100% స్లిప్లు ఇప్పటికీ కూడా అందలేవని చెప్పి కూడా ఓటర్లు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా అందోల్ నియోజకవర్గంలోని జోగిపేట పట్టణంలో స్లిప్లు అందనటువంటి పరిస్థితి ఎక్కువగా మనకు కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అక్కడ ఇప్పటికి కూడా కొందరికి లేదు. అయితే ఎన్నికల అధికారులు మాత్రం, ఎన్నికల సంఘం మాత్రం గుర్తింపు కార్డులు అంటే ఆధార్ కార్డు, కార్డు గుర్తింపు కార్డులతో వెళ్లి కూడా ఓటు వేయొచ్చు కూడా చెప్పడం జరిగింది. అయితే ఈ గుర్తింపు కార్డులు తీసుకొని అక్కడ ఓటర్లు వెళ్ళినప్పుడు అక్కడ ఓటర్ లిస్ట్ లో పేరు ఉంటే కనుక వారు ఓటు వేసే అవకాశం ఉంటుంది. కానీ అక్కడ పేరు గల్లంత అయితే కనుక ఓటు వేయించుకోలేనటువంటి పరిస్థితి ఉంది. ఇదంతా అంశం కూడా ఈ నెల 30వ తేదీన తెలిసేటువంటి అంశం ఉంది. అయితే ఓటర్ల స్లిప్ లో మాత్రం కొంతమేర అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది మనకు. నెక్స్ట్ మనం కరీంనగర్ వెళ్దాం. కరీంనగర్లో మా ప్రతినిధి శ్రీకాంత్ మనకి అందుబాటులో ఉన్నారు. కరీంనగర్ సంబంధించినటువంటి ఎన్నికల ప్రచారం మోగిపోయిన తర్వాత పరిస్థితులు ఎలా ఉన్నాయి, పూర్తిగా అక్కడ ఉన్నటువంటి భద్రతా చర్యలు ఏంటి, ప్రధానంగా పోలింగ్ కేంద్రాలు ఎన్ని ఉన్నాయి, సమస్యాత్మక ప్రాంతాలు ఏంటి? శ్రీకాంత్ చెప్పండి. గత కొద్ది రోజులుగా ప్రచారంతో హోరెత్తించిన నేతలంతా కూడా ఈ రోజు సైలెంట్ అవ్వాల్సిన పరిస్థితి నెలకొంది. 48 గంటల ముందుగా కూడా ఈ పోలింగ్ ప్రక్రియకు మూగబోనుందని కూడా చెప్పవచ్చు. అయితే ఈ రోజు సాయంత్రం 5 గంటలకు ప్రచారం ముగియడంతో ఇప్పటికే ప్రధాన పార్టీలతో పాటు మిగతా అభ్యర్థులంతా కూడా ప్రచారాన్ని నిలిపివేసిన పరిస్థితి అయితే ఉంది. కరీంనగర్ నియోజకవర్గానికి సంబంధించి ముఖ్య అధికారులు జిల్లా కలెక్టర్ తో పాటు జిల్లా కలెక్టర్ కమలా సత్పతితో పాటు పోలీస్ కమిషనర్ అనురాగ్ మాంజీ కూడా పూర్తి స్థాయిలో కూడా ఏర్పాట్లు చేశారని కూడా చెప్పవచ్చు. జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో దాదాపుగా ఏర్పాట్లన్నీ కూడా పూర్తి కావచ్చని కూడా చెప్పవచ్చు. కరీంనగర్ నియోజకవర్గానికి సంబంధించి 395 పోలింగ్ కేంద్రాలకు అంటే రిజర్వేషన్ తో కలిపి మొత్తం 975 బ్యాలెట్ యూనిట్లకు 487 కంట్రోల్ యూనిట్లను 546 వివి ప్యాట్లను 33 టేబుల్ల ద్వారా కూడా నిర్వహించనున్నారు. మొత్తానికి కరీంనగర్ నియోజకవర్గంలోని ఏర్పాట్లు అయితే పూర్తయ్యని చెప్పొచ్చు. ఎల్లుండి 30వ తేదీ ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు కూడా ఈ పోలింగ్ ప్రక్రియ నిర్వహించనున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించి జిల్లా అధికార యంత్రాంగం అంతా కూడా పూర్తి స్థాయిలో ఏర్పాట్లనైతే నిర్వహించారు. సమస్యాత్మక ప్రాంతాలు గుర్తించి వాటికి సంబంధించి ఒక ప్రత్యేకమైన బందోబస్తుతో పాటు ప్రత్యేక నిఘా కూడా ఏర్పాటు చేయనున్నారు. సమస్యాత్మక ప్రాంతాలకు సీసీ కెమెరాల ద్వారా కూడా పర్యవేక్షించనున్నారు. అయితే ఇదంతా కూడా పోలీసులు అది ఇప్పటికే దాదాపుగా కేంద్ర రాష్ట్ర బృందాలు కూడా ఇక్కడ గత కొద్ది రోజుల క్రితమే పలు దఫాలుగా కూడా ఇక్కడ ఫ్లాగ్ మార్చ్ నిర్వహిస్తూ కూడా ఇప్పటికే జిల్లా యంత్రాంగం ఓటు ఆవశ్యకతపై ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకునేందుకు వీలుగా కూడా ఎలక్షన్ కమిషన్ తరఫున కూడా పెద్ద ఎత్తున కరీంనగర్ పట్టణంలో ఏదైతే అవగాహన సదస్సును అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ప్రధాన చౌరస్తాలలో ముఖ్యంగా ఈ ఓటర్ అవగాహనకు సంబంధించి ప్రతి చోట కూడా ఒక ఫ్లెక్సీలను ఏర్పరిచి ప్రతి ఒక్కరూ తమ బాధ్యతగా కూడా
ఓటు వేయాలని చెప్పేసి కూడా ఫ్లెక్సీలు దర్శనం ఇచ్చే పరిస్థితి అయితే నెలకొంది. ఇందుకు గాను పూర్తి స్థాయిలో జిల్లా యంత్రాంగం ఒక సఫలీకృతమైన కూడా చెప్పొచ్చు. ప్రధాన కేంద్రాల వద్ద మైకుల ద్వారా కూడా ఎలక్షన్ కమిషన్ తరఫున దాదాపుగా పెద్ద ఎత్తున కూడా గత కొద్ది రోజులుగా కూడా ఆ ఓటు ప్రాముఖ్యతను వివరిస్తూ కూడా ఒక మైక్ కాల్ రికార్డింగ్ ద్వారా కూడా ఓటర్లను చైతన్యపరిచేందుకు కూడా పెద్ద ఎత్తున ప్రయత్నం అయితే కొనసాగిందని చెప్పవచ్చు. మొత్తానికి 2 రోజులు అంటే 30వ తేదీ జరగనున్న పోలింగ్ కేంద్రాలకు సంబంధించి అధికారులు ఇప్పటికే ఆ చర్యలు వేగవంతం చేశారు. రేపటి నుంచి కూడా ఈ పోలింగ్ కేంద్రాలకు గుర్తింపుతో అంటే నెంబరింగ్ కానీ మార్కింగ్ కానీ చేస్తూ ఆ వివి ప్యాడ్లను అది అన్ని తరలించడంలో కూడా రేపటి నుంచి అధికారులు అయితే తరలించనున్నారని కూడా చెప్పవచ్చు. సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి అక్కడ అదనపు బలగాలను కూడా మోహరించనున్నారు. ఇప్పటికీ 8 కంపెనీల బలగాలు అంటే కేంద్ర రాష్ట్ర బృందాలకు సంబంధించి బలగాలన్నీ కూడా మోహరించిన పరిస్థితి. ఈ రోజు పోలింగ్ అంటే ప్రచారం ముగిసిన 5 గంటల నుంచి ప్రచారం ముగిపోవడంతో తనిఖీలు కూడా ముమ్మరం చేశారు. ఇప్పటికీ దాదాపుగా ప్రచారం అంటే దాదాపు ఈ కీలకం అంటే ఈ 48 గంటలు చాలా కీలకంగా ఎలక్షన్ కమిషన్ కు ఒక కీలకంగా మారనుందని కూడా చెప్పవచ్చు. అంటే ఓటర్లను ప్రలోభాలు పెట్టేందుకు గాను మద్యం గాని డబ్బులు కానీ విచలవిడిగా పంచే అవకాశం ఉంది. అంటే రహస్యంగా కూడా ఇలాంటి తరలింపు కార్యక్రమాలు ఓటర్లను ఇంటింటికి తిరుగుతూ కూడా డబ్బులు పంచే ఆస్కారం కూడా ఉన్నందువల్ల దాదాపుగా పెద్ద ఎత్తున బలగాలను మోహరించి ఈ యొక్క నిఘా టీంల ద్వారా కూడా ఎలక్షన్ కమిషన్ ఒక ప్రత్యేక బృందాలను కూడా ఏర్పాటు చేసిందని చెప్పొచ్చు. ఇక చొప్పదండి నియోజకవర్గానికి వచ్చేసి 327 పోలింగ్ కేంద్రాలకు మొత్తం రిజర్వేషన్ తో కలుపుకొని 408 బ్యాలెట్ యూనిట్లు, కంట్రోల్ రూమ్లను, 457 వీవీప్యాట్లను 31 టేబుల్ ద్వారా కూడా ఇప్పటికే సమీక్షించారు. జిల్లాకు సంబంధించి కూడా అంటే కరీంనగర్ జిల్లా అధికారి కరీంనగర్ ఉమ్మడి జిల్లాకు సంబంధించి కరీంనగర్ జిల్లా నియోజకవర్గానికి 4 నియోజకవర్గాలుగా ప్రధానంగా ఉంటాయి. ఇందులో భాగంగా ఇప్పటికే కలెక్టర్ తో పాటు పోలీస్ కమిషనర్లు కూడా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు ముమ్మరం చేశారు. ప్రధాన పార్టీ అభ్యర్థులే కాకుండా మొత్తం ఎంతమంది బరిలో ఉన్నారు వారందరికీ ఒక గుర్తింపును కేటాయించిన పరిస్థితి నెలకొంది. ఆ ప్రచారంతో హోరెత్తించిన నేతలంతా కూడా ఈ రోజు సాయంత్రం 5 గంటలకు ఆ ప్రచారం ముగియడంతో అంటే స్థానికేతలు అంటే దాదాపు దేశవ్యాప్తంగా కూడా ఆ పార్టీ ప్రధాన నేతలంతా కూడా ఆ నియోజకవర్గాలలో పర్యటించిన కాంగ్రెస్ పార్టీ నుంచి కానీ బీజేపీ పార్టీ నుండి కానీ దేశవ్యాప్తంగా నేతలంతా కూడా ఆ నియోజకవర్గాల్లో పర్యటించి కొనసాగిన ర్యాలీలు కానీ బహిరంగ సభలు కానీ కొనసాగిన నేపథ్యంలో ఈ రోజు స్థానికేతరులంతా కూడా నియోజకవర్గాలను వదిలి వెళ్లాల్సినట్టుగా ఆ ఎలక్షన్ కమిషన్ ఆదేశాలతో ముమ్మరమైన తరుణంలో కూడా దాదాపు ఇప్పటికే ఢిల్లీ స్థాయి నేతలంతా కూడా తిరుగుబాట పట్టాల్సిన పరిస్థితి నెలకొంది. అంటే ఇదంతా కూడా ప్రచారం ముగిసింది ప్రశాంతంగా, ఇప్పటి వరకు అయితే ప్రశాంతంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చేసుకోలేదు. ఇక్కడ అక్కడక్కడ ఆ పలువురు నేతలను అడ్డుకుని అంటే నియోజకవర్గంలో వ్యతిరేకత ఉన్న నేతలను అడ్డుకొని తమ నిరసన తెలిపిన ప్రజలందరికీ ఇప్పుడు ఈ 2 రోజులు అధికారులకు ఎలక్షన్ కమిషన్ అధికారులతో పాటు జిల్లా యంత్రాంగంతో పాటు ఆ రాజకీయ పార్టీ నేతలకు కూడా ఈ 48 గంటలు కూడా ఒక గడ్డు కాలం అని కూడా చెప్పవచ్చు. ఈ 48 గంటల తర్వాత భవిష్యత్తు ఎవరి భవిష్యత్తు ఎలా ఉండబోతుందో కూడా ఒక ఉత్కంఠ వాతావరణం అయితే నెలకొనుందండి రాజశేఖర్. శ్రీకాంత్, అంటే ఎన్నికల నిర్వహణకు సంబంధించినటువంటి ప్రధానంగా స్లిప్పులు పంపిణీ అనేది కూడా చాలా ప్రధానంగా ఉన్నటువంటి ఏ బూత్కు వెళ్ళి ఓటు వేయాలి, ఎక్కడ ఉంటుంది నెంబర్, వీటిపై అవగాహన కల్పించే నేపథ్యంలో సో వారికి స్లిప్పులు పంపిణీ ప్రధానంగా కరీంనగర్కి సంబంధించినటువంటి సజావుగా సాగినటువంటి పరిస్థితి ఉందా? ఎక్కడి నుంచి ఏమైనా కంప్లైంట్లు వస్తున్నటువంటి పరిస్థితి ఏమైనా ఉందా? ఇప్పటి వరకు దాదాపుగా అంటే ఏదైతే కరీంనగర్ నియోజకవర్గానికి సంబంధించి పెద్ద ఎత్తున కూడా అధికారులు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు ముమ్మరం చేశారు. ఆ స్లిప్పులకు సంబంధించి ఎలాంటి సమాచారం అంటే ఇంతవరకు అయితే ఎలాంటి ఎక్కడ కూడా కొరత లేదని చెప్పేసి కూడా సమాచారం అయితే ఉంది. ఒకవేళ అలాంటి సందిగ్ధత కానీ ఓటర్లలో ఎవరైనా స్లిప్పులు పొందలేని వారు ఉంటే నేరుగా అంటే ఎలక్షన్ కమిషన్ సూచించిన ఆ 12 రకాల గుర్తింపు కార్డులలో ఏదైనా ఒక రకమైన ఆ గుర్తింపు కార్డుతో నేరుగా తమ పోలింగ్ కేంద్రానికి వద్దకు వెళ్ళి ఆ ఓటర్ కార్డు చూపించి ఓటు వేసేందుకు కూడా ఏదైనా ఒకవేళ తప్పు ఏదైనా అధికారుల తప్పు వల్ల కానీ లేకపోతే ఆ ఓటు గల్లంతైతే మాత్రం తప్ప దాదాపుగా ఇలాంటి ఘటనలు అయితే ఇప్పటి వరకు అయితే నియోజకవర్గంలో అయితే చోటు చేస్తుంది. అంటే ఈ రోజు సాయంత్రం ఇప్పుడు జిల్లా కలెక్టర్ ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ అయితే నిర్వహిస్తున్నారు. దీని అంతరం
దీని జిల్లాకు సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు అంటే ఏదైనా అవకతవకలు ఎలాంటి దీనికి సంబంధించి పూర్తి సమాచారం అయితే తెలియనుంది రాష్ట్ర. రైట్ అవుడు ప్రధానంగా ఓటర్లను ప్రభావితం చేసే విధంగా ఉన్నటువంటి ప్రచారం ఒకవైపు ముగిసిన తర్వాత ఇప్పుడున్నటువంటి నేపథ్యంలో సోషల్ మీడియా పరంగా కూడా ఓటర్లు ప్రభావితం చేసుకునే అవకాశం ఉంది, ప్రసారం చేసుకునే దిశగా కొంతమంది చేసే అవకాశం ఉంది. దానికి సంబంధించి ఈసీ ఏమైనా ప్రత్యేకమైనటువంటి ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి ఉందా? ట్రాన్సాక్షన్స్ ప్రధానంగా కూడా యూపీఐ ట్రాన్సాక్షన్స్ కూడా చేసి ఓటర్లను ఒకవేళ ప్రలోభ పెట్టే అవకాశం ఉన్న నేపథ్యం కూడా కనిపిస్తుంది. దానికి సంబంధించినటువంటి హెచ్చరికలు ఏమైనా జారీ చేసిందా ఈసీ? తప్పకుండా రాజశేఖర్, అయితే ఇప్పటికీ దాదాపుగా ఒక ఎలక్షన్ డే కమిషన్ డేగా కన్ను వేసిందని చెప్పవచ్చు. బల్క్ ఎస్ఎంఎస్ లకు సంబంధించి ఒక స్పష్టమైన ఆదేశాలు కూడా జారీ చేసింది. ఈ 48 గంటల కాలంలో అంటే ప్రచారము ముగిసిన తర్వాత ఇవాళ రేపు మీరు అన్నట్టుగా కూడా సోషల్ మీడియా సామాజిక మాధ్యమాల ద్వారా పెద్ద ఎత్తున ప్రచారం కొనసాగిస్తూ ఉంటారు. అయితే దీనికి సంబంధించి కూడా ఎలక్షన్ కమిషన్ ఒక స్పష్టమైన నిర్దేశాలను అయితే విధించిందని చెప్పవచ్చు. బల్క్ ఎస్ఎంఎస్ ద్వారా ఈ ప్రచారం కొనసాగించడం అనేది కూడా తప్పుగా పరిగణిస్తూ కూడా ఎవరైనా అభ్యర్థులు దీనికి సంబంధించి ఈ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పబో అంటూ కూడా హెచ్చరించిన పరిస్థితి అయితే ఉన్నది. దీనికి సంబంధించి అభ్యర్థులపై కేసు కూడా నమోదు చేస్తామని చెప్పి హెచ్చరించిన పరిస్థితి అయితే నెలకొంది. అంటే మొత్తానికైతే అంటే ఇప్పటికే దాదాపుగా ఈ వాట్సాప్ స్టేటస్ల ద్వారా కూడా పెద్ద ఎత్తున కార్యకర్తలు అభిమానులు వాళ్ళ అభిమాన కార్యకర్తలు ఉంటారు, అభిమానులు ఉంటారు. వాళ్ళకి సంబంధించి కూడా ప్రతిపక్ష పార్టీకి సంబంధించి కూడా వ్యతిరేక స్టేటస్లు పెట్టడం పట్ల కూడా ఏదైనా ఒక గైడ్ లైన్స్ లాంటిది ఏదైనా సూచిస్తుందా? ఇలాంటి వాటిపై కూడా ఏమైనా కేసులు నమోదవుతాయి అనేది మనకు పూర్తిగా సమాచారం అయితే లేదు. కేవలం బల్క్ ఎస్ఎంఎస్ లకు సంబంధించి మాత్రం ఒక నిర్దిష్టమైన ఆదేశాలు అయితే ఎలక్షన్ కమిషన్ ఇప్పటికే జారీ చేసిందని చెప్పవచ్చు. ఈ అతిక్రమను ఉల్లంఘిస్తే మాత్రం ఖచ్చితంగా వారిపై చర్య తీసుకుంటామని కూడా ఎలక్షన్ కమిషన్ ఒక స్పష్టమైన ఆదేశాలు ఉంది. కాకపోతే ఈ సామాజిక మాధ్యమాల ప్రభావం ఎక్కువ ఉన్నందువల్ల వీటిని కట్టడి చేయాలంటే కూడా దానికి ఒక పక్క ప్రణాళిక అవసరం ఉంటుంది. కాబట్టి అది పెద్ద ఎత్తున దీని కసరత్తు పెద్ద ఎత్తున కూడా చేయాల్సి ఉంటుంది. కాబట్టి అది ఇప్పటికిప్పుడు సాధ్యమయ్యే పని అంటే దాదాపుగా కింది స్థాయి కార్యకర్తలు వాళ్ళు స్టేటస్ ల ద్వారా ప్రభావితం చేసే రకంగా కూడా అంటే ఇటీవల మనం చూడొచ్చు. హరీష్ రావు ఒక మాట ఏదైతే రైతు బంధుకు సంబంధించి ఒక్క మాట ఉల్లంఘించినందుకు ఏదైతే రైతు బంధు ఎలక్షన్ కమిషన్ ఆపేసిందో ఇలాంటి స్టేటస్ ల వల్ల కూడా అంటే వాట్సాప్ లో, ఇన్స్టాగ్రామ్ లో, ఇలాంటి ఫేస్బుక్ పోస్టుల ద్వారా కూడా ఏమైనా నియంత్రణ ఉంటుందా అనేది కూడా వేచి చూద్దాం. రైట్ అవుట్ ఫైనల్గా అంటే ఎన్నికలకు సంబంధించి ఇప్పుడే ఓటర్లు ప్రధానంగా వేరే ప్రాంతాల్లో ఉద్యోగరీత్యా ఉన్నటువంటి వారు ఉంటారు, లేకపోతే ఉపాధి కోసం వెళ్ళేటువంటి వారు కూడా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో వారిని తరలించే ప్రక్రియ బల్క్గా ఒకవేళ ఓటర్లు తరలిస్తే కూడా చర్యలు తీసుకుంటామని చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో దానిపై ఏమైనా ఎన్నికలకు సంబంధించినటువంటి అధికారులు ఏమైనా సూచనలు జారీ చేసినటువంటి పరిస్థితి ఉందా? ఉద్యోగ రీత్యా ఇప్పుడు వేరే ప్రాంతాలలో సెటిల్ అయిన వారందరికీ కూడా దాదాపుగా తరలించే ఏర్పాట్లు అయితే స్థానిక నేతలు అయితే చేస్తున్నారని కూడా చెప్పొచ్చు. ఇదంతా కూడా బహిరంగంగా కాకుండా ఒక చాటుమాటుగా కూడా ఒక వ్యవహారం నడుస్తుంది. అంటే దాదాపుగా ఈ తరలింపు ప్రక్రియ అనేది కూడా ఒక గోప్యంగా కూడా జరుగుతుందని కూడా చెప్పవచ్చు. అంటే ఎవరు కూడా తమ సొంత ఖర్చులతో సొంతంగా వచ్చి ఓటు వేసాము అనే విధంగానే ఒక తప్పుడు సమాచారాన్ని అయితే ఇవ్వడం జరుగుతుంది. ఓటర్లను తరలించే ప్రక్రియలో మాత్రం స్థానిక నేతలు అయితే ఎవరైతే ఉంటారో వాళ్ళు ఒక కీలకంగా గౌరవిస్తూ ఉంటారు. గుట్టు చప్పుడు కాకుండా ఈ ఓటర్లను అయితే తరలిస్తూ ఉంటారు. ఒకవేళ అలాంటి సమాచారం కనుక ఎలక్షన్ కమిషన్ కు అంటే ఒక ప్రత్యేకమైన యాప్ కూడా ఎలక్షన్ కమిషన్ ఒక యాప్ ను కూడా విడుదల చేసింది. సి విజిల్ యాప్ ద్వారా అంటే ఏదైనా సమాచారం ఒక సివిలియన్ ఎవరైతే ఒక సమాజంలో ఉన్న ఏ వ్యక్తి అయినా సరే ఒక సి విజిల్ యాప్ ద్వారా ఏదైనా అంశాన్ని గుర్తించినప్పుడు దాని ద్వారా కూడా కంప్లైంట్ చేసినట్టయితే దాన్ని తక్షణమే దాదాపుగా వీలైనంత తొందరగా కూడా ఆ సమస్యను పరిష్కరించే విధంగా కేసు నమోదు చేయడానికి కూడా వీలుగా ఉంటుందని చెప్పేసి ఒక సి విజిల్ యాప్ ను కూడా ప్రభుత్వం ఎలక్షన్ కమిషన్ ప్రవేశపెట్టింది. ఈ క్రమంలో కూడా ఎవరైనా సొంతంగా సి విజిల్ యాప్ లో కంప్లైంట్ చేసినట్టయితే కూడా దానిపై తప్పకుండా చర్యలు తీసుకుంటామని కూడా ఒక స్పష్టమైన హామీ అయితే ఇచ్చేది. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ శ్రీకాంత్.
రైట్, రాజకీయ పార్టీలన్నీ కూడా ఎన్నికల ప్రచారం మోగిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఓటర్ల వేట ఆగినటువంటి నేపథ్యంలో ఇప్పటికే పూర్తి స్థాయిలో పోలింగ్కు సంబంధించిన ఏర్పాట్లు అధికారులు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి ఎన్నికల అప్డేట్స్ సంబంధించి మినిట్ టు మినిట్ అమా న్యూస్ మీకు ఎప్పుడు అందిస్తుంటుంది. ఇది ఇవాళ అప్డేట్స్ సంబంధించినటువంటి న్యూస్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తున్నటువంటి అమా న్యూస్, నిజం కోసం జనం కోసం.